హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను హెయిర్కి సంబంధించి ఆయిల్ తయారు చేశానండి. అదేంటో చూపిస్తాను. ఇప్పుడు నేను పావు లీటర్ కొబ్బరి నూనె న్యాచురల్ ఆయిల్ ఇంట్లో ఆడబెట్టుకునే నూనె తీసుకున్నానండి. మీరు ఏదైనా తీసుకోవచ్చు, మీకు అందుబాటులో ఉన్న ఆయిల్. నువ్వుల నూనె అయినా సరే పర్లేదండి, గానుగ నూనె అంటాం కదా. ఇందులో ఏటేట్ వేస్తాం ఇప్పుడు చూపిస్తాను. 1 స్పూన్ ఏమో అవిసె గింజలు తీసుకున్నాను, 1 స్పూన్ ఏమో మెంతులు తీసుకున్నానండి, ఒక ఆనియన్ తీసుకున్నాను. అందులోకి 4 తమలపాకులు క్లీన్ చేసి వాటర్లోని ఆరబెట్టుకున్న తమలపాకులు, మందారాకులు తీసుకున్నానండి. ఇవే మందారాకులు అన్నీ ఇన్ని అవసరం లేదండి, ఎన్ని వేసుకున్నా పర్లేదు, మనకి ఎంత అంచనా అయితే అంత వేసుకోవచ్చు. గుప్పిడి బియ్యం వేసుకున్నానండి. ఇవన్నీ కలిపి మనం గ్యాస్ మీద వేడి చేసుకోవాలండి. ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉన్న ఆకులన్నీ మనకి బ్లాక్ కలర్లో, కొంచెం లైట్ బ్లాక్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేడి చేసుకోవాలండి. బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కూడా ఉంచుకోవాలండి. ఇవి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత చూసారు కదండి ఎలా బ్రౌన్ కలర్లోకి వచ్చాయో. ఇది గ్రీన్ కలర్లోకి వస్తుందండి ఆయిల్ అయితే. మనం దించి పెట్టుకున్న తర్వాత ఆయిల్ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది మనకి. చాలా అంటే చాలా మంచిదండి. ఇప్పుడు షాంపూస్ అని, కండిషనర్స్ అని చాలా అంటూ మనం వాడుతున్నాము. కొంతమందికి పని చేస్తాయి, కొంతమందికి పని చేయు. ఇది అయితే నేచురల్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదండి. మందార పువ్వులని మధ్యలో వేసుకున్నానండి, ఫస్ట్లో మర్చిపోయాను. ఏమీ ప్రాబ్లం అయితే ఏమి ఉండదండి, నేచురల్ కాబట్టి యూజ్ చేయొచ్చు. మీరు డైలీ యూజ్ చేయండి, ఏం ప్రాబ్లం కాదు. నేను 2 మంత్స్ వాడానండి, నాకైతే రిజల్ట్ కనిపించింది. తల పెరుగుతుంది అంటే నేను చెప్పలేను, కానీ తరుచు అయితే పెరుగుతుంది, వత్తి అవుతుందండి, ఊడిపోకుండా ఉంటుంది. నాకు హెయిర్ బాగా ఊడిపోయేదండి, ఇప్పుడైతే ఊడిపోవడం జరగట్లేదు. ఇది చల్లార్చాక దించి వడపోసుకొని ఒక బాటిల్లో వేసుకోవాలి. ఇలా బాటిల్ వేసుకొని డైలీ యూజ్ చేస్తే, ఇది రాసుకున్న తర్వాత హెయిర్ బాత్ చేయొచ్చా అని అడుగుతారు. చేస్తే చేయొచ్చండి, లేకపోతే ఉంచేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.